అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మన బాధలు తీర్వనికే మళ్ళొచ్చిందల్లా దేవి శరన్నవరాత్రులు ఇయాల్టి సంధి అంగరంగ వైభవంగా శాలైనాయి. అమ్మ దుర్గమ్మగా కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి, అమ్మ భద్రకాళిగా కొలువైన వరంగల్ భద్రకాళి గుడి, అమ్మ సరస్వతీదేవిగా కొలువైన బాసర, ఇట్లా అమ్మ కొలువైన ఏ గుడిలో చూసినా ఆ తల్లి దర్శనంతోటి తరించిపోతాండ్రు భక్తులు. పాండ్రి మరి మనం కూడా అమ్మ దర్శనం చేసుకొని భక్తులంతా ఆ జగజ్జననికి ఎట్ల పద్ధతి వాడతాండ్రో ఓ పారి చూసి తరిద్దాం. దేవి శరన్నవరాత్రులు మాసంబురంగా శురువైనయుల్లా దునియా అంతటా. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద తొలుత రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చింది జగన్మాత దుర్గమ్మ. స్వర్ణకాంతుల నడుమ తల్లిని చూసి మస్తు తరించిపోయిన్రు భక్తులు. పొద్దుగాల 8:30 గొట్టంగా మొక్కులు పెట్టుకునే కార్యం శాలైంది. పక్క జిల్లాలు పక్క రాష్ట్రాలకెంచే గాదు దేశాలకెళ్లి శితం పట్టిండ్రు భక్తులు. సౌలతులు కూడా మంచిగానే చేసిండ్రు గుడుల శాఖ అధికారులు. జిల్లా అధికారుల అందరాకం కలిసి ఇది మేం చెప్తున్న ముచ్చట గాదుల్లో దర్శనానికి పోయిన భక్తులే అంటున్నారు. ఇక చిన్న సీఎం పవనాలు సారుకు ఇదివరకే ఆహ్వానం పంపిండ్రు గదా, అందుకే ఆలస్యం లేకుండా సారు తొలుత రోజే పోయి అమ్మ దర్శనం చేసుకున్నాడు. హోంమంత్రి అనితక్క కూడా పట్టుబట్టలు పెట్టి అమ్మకు పబ్బతి పట్టింది. ఇక ఈసారి గొప్ప ముచ్చట ఏందంటే భక్తుల కోసం అమ్మ 10వ అవతారం ఎత్తబోతుందుల్లో. దసరాతోటి కలిపి 11 రోజులు చేస్తారట సంబురాలు. 10 ఏళ్ల కోపారి తిథివృద్ధి చెందుట్ల 10వ అవతారంగా కాత్యాయని దేవి అవతారంలా అగుపియనుందట అమ్మ. అంటే ఈ ఏడాది భక్తులను ఇంకింత సల్లంగా చూత్తదన్నట్టే తల్లి. ఇగిటు తెలంగాణ ఇంద్రకీలాద్రిగా విలుసుకునే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి గుడిలో కూడా కన్నుల పండుగ శాలైన ఉత్సవాలు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సారు, ఎంపీ కడియం కావ్య మేడం కలిసి దీపం వెలిగించి షురువు చేసిండ్రు దేవీ నవరాత్రుల సంబురాలను. తల్లి దర్శనానికి కొద్ది మంది రాలేదు భక్తులు. క్యూ లైన్లు కిక్కిరిసినాయి. భవానీ మాలలేసుకున్నోళ్ళకైతే లెక్కే లేదు. మాలలేసుకొని అమ్మను దర్శనం చేసుకొని పునీతులైతాన్రు భక్తులు. ఏం తక్కువ 25 లక్షల మంది దర్శనానికత్తారని అంచనా వేసుకొని ఏం గింత తగ్లీపు కాకుండా గట్టిగా చేసిండ్రట ఏర్పాట్లు. ఇగిటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడిలా శైలపుత్రి అలంకారంలో అగుపిచ్చిందమ్మ. పొద్దుగాలనే శాలైనే అమ్మకు పూజలు. కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టి తల్లికి గణపబ్బతి పట్టిండ్రు అయ్యగాల్రు. భక్తులు కూడా శితం పట్టిండ్రు మొక్కులకు. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. అంతేగాదుల్లో అటు విజయనగరం పట్నంలో ఉన్న పైడి తల్లి అమ్మవారి గుడిలా, ఇటు హైదరాబాదు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలా, ఇట్లా ఏడ చూసినా వాడవాడలా ఆ జగన్మాత నామస్మరణలతోటే మారుమోగుతున్నాయి. అమ్మ దర్శనం అంటే అన్ని ఉన్నట్టే అంటారు గదా, అందుకే దేనికి లోటు లేకుండా అమ్మను తీరొక్క దండిగా గొలుస్తున్నారు భక్తులు. మరి ఆ అమ్మ దయ అందరి మీద ఉండాలని మా జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం. సల్లంగా చూడు తల్లి నీ బాంఛను. భూమి పొరల నుంచి నల్ల బంగారాన్ని బయటికి తీసే సింగరేణి సూర్యుళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందల్లో. సీఎం రేవంత్ అన్న స్వయంగా మీటింగ్ పెట్టి మరి సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిండు. మరిగ దాని మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. భవిష్యత్ పెట్టుబడుల కోసం 4034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొత్తానికైతే ఈ ఏటి సింగరేణి లాభాల వాటాను కార్మికులకు ఇచ్చేది ఎంత అనేది సీఎం రేవంత్ అన్న ప్రకటించిండుల్లా. 41,000 మంది పర్మనెంట్ కార్మికులందరికీ 1,95,610 రూపాయలు, అట్లనే 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. ఇక అట్లనే కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి ఇస్తామని చెప్పిండు. అసలుకైతే సింగరేణి సంస్థకు మొత్తం 6,394 కోట్ల లాభాలు వచ్చినాయి. ఇక దాంట్లో నుంచి 34%
శాతం వాటాను కార్మికులకిస్తే కార్మికులకు బగ్గనే పైసలు వచ్చేది. కాకుంటే దాంట్లోకించి 4,034 కోట్ల రూపాయలను భవిష్యత్ పెట్టుబడుల కోసం పక్కకు పెట్టి 2,360 కోట్ల నికర లాభాలు మాత్రమే చూపెట్టిర్రు. ఇక ఈ పైసలకించే 34% అంటే 819 కోట్ల రూపాయలను కార్మికులకు బోనస్ కి ఇస్తున్నారు అన్నట్టు. ఇక ఈ ముచ్చట్ల చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా, సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది. ఈ సంస్థని వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని లాభాలను కూడా పంపిణీ చేస్తుంది. అవుసారు మీరు అన్నది నియమే. సింగరేణి సంస్థనే కాదు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి. అవిటిని కాపాడుకున్నట్టయితేనే భవిష్యత్తులో సర్కారు ఉద్యోగాలు ఉంటాయి. యువకులకు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా వస్తాయి. అట్లనే సర్కారుకు ఆందాన్ని కూడా దండిగానే పెరుగుతుంది. కాబట్టి సింగరేణి సంస్థను ఇంకింత బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం కాకుండా సింగరేణే బొగ్గు బయటికి తీసేటట్టు గట్టి చర్యలు తీసుకోండ్రి. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులతోని గొడ్డు చాకిరీ చేయించుకుని సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. మేం కూడా ప్రాణాలకు తెగించి మరి సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో నెంబర్ 1 ఉండాలని పనిచేస్తున్నాం. కాబట్టి మాకు సుతం పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే జీతంలా కనీసం సగం అన్న ఇయ్యూరని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. చూడాలి మరి చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచే ముచ్చట్ల ఏం ఆలోచన చేస్తాడో. ప్రజలకి నీతులు చెప్పుడే కాదు పాటించుట్లో కూడా ముందుండి 10 మందికి ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకులు. అట్లయితేనే సమాజంలో వాళ్ళు చేసే పనులకు వాళ్ళకు ఎవరైనా ఇలువిస్తారు. అట్లా కాకుండా చెప్పేదొకటి చేసేదొకటి అయితే ఛాన్స్ దొరికినప్పుడు 4 అందుకుంటారు. ఇంతకీ అసలు వార్త ఏందో చెప్పకుండా ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నా మీనాక్షి అని నా మీద గడానికి రాకుండ్రి. ఇగో ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే పురాగా సమజైతది. మీరు మాకు పంచాయతీ కట్టవలసిన నిధులు అనేవి మీ దగ్గర నుంచి 24 lakhs వస్తుంది. అయితే మనం చెప్పామంటే అమ్మా అదే నేను అంటుంది అంతే మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేయండి అమ్మా. మరుక్షణం నేను తీర్మానం చేసేస్తాను. అది వర్క్ అనేది మీరు చేయాలి ఎవరు చేయాలి. అమ్మా ఏదైనా సరే అన్నమాట. మేము ఒక మాట అమ్మా మీరు ఏదైతే ఫండింగ్ కట్టేదో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ చుట్టూ ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని ఇంపార్టెంట్ డ్రైన్స్ కూడా మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పెన్షన్ సైట్ మనం పెట్టలేదు అమ్మా. అందుకేనమ్మా మీరు ఈ మేడం ఎవ్వలో ఏర్పాటు చేసిన అరుల గిలాస పార్టీ తరపున గెలిచిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఇక ముచ్చటేందంటే విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ పంచాయతీకి 24 లక్షల రూపాయల ఇంటి పన్ను బాకీ పడ్డదట ఎమ్మెల్యే మాధవక్క. విజయనగరం జిల్లా భోగాపురం ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన భోగాపురం మండల పరిషత్ ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇక ఈ మీటింగ్లో మాట్లాడిన సర్పంచ్ పూడి నూకరాజు, మీరు మా పంచాయతీకి బాకీ పడ్డ 24 లక్షల రూపాయలు కడితే మేము అభివృద్ధి పనులు చేసుకుంటామని సీదా ఎమ్మెల్యే మేడంనే అడిగేటాళ్లకు ఇప్పుడు ఈ వార్త రచ్చకెక్కినట్టయింది. మరి 24 లక్షల రూపాయల బాకీ అంటే మామూలు ముచ్చట్నా చెప్పురు. గందుకే ఎమ్మెల్యే అయినా మంచిదేనని చెప్పి భయపడకుండా ఆ ఊరు సర్పంచ్ సాబ్ మండల సర్వసభ్య సమావేశంలో ఇట్లా నిలదీసిండు. ఇక ఎమ్మెల్యే మాధవక్క కూడా ఇన్నేళ్ల బట్టి నేను పన్నులన్నీ గడతనే ఉన్నా, ఈ పారి కావాలనే కట్టలేదు, ఇదివరకు నేను గట్టిన పైసలన్నీ ఉత్తగానే ఆగం చేసిర్రు, ఈ పారి మంచికి వాడతానంటేనే వెంటనే చెక్కు రాసిస్తానని చెప్పుకొచ్చింది. అందుకనే నేను ఆపాను. కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ప్రజల ఆరోగ్యం బాగుండట్లేదు. ఆ కాలకు అడ్డాలు వేయడం కూడా మంచిది కాదు అది. కాబట్టి మీకు ఏమానం చేయండి. సిద్ధార్థ కాలనీ నుంచి వెళ్తుందని ఇవాళ సంతకం ఇవ్వండి. రేపు పొద్దున్నే ఆ చెక్ నేను వేసి పని మాట్లాడాలి. ఆవు మంచి ముచ్చట్నే ఇది. మనం కట్టిన పన్ను పైసలను మంచికి వాడితే ఏం కాదు గాని అదే గిట్లా ఆగం చేస్తే ఎమ్మెల్యే మేడంకే కాదు సామాన్య జనాలకు కూడా బాధే ఉంటది. కొంతమంది లీడర్లు వాళ్ళ స్వార్థం కోసానికి అడ్డగోలు పనులు చేసుకుంటా సర్కార్ సొమ్మును ఆగం చేస్తుంటారు. అప్పుడు మాకు సుతం గట్లనే అనిపిత్తది అని అనవట్టిరు కొంతమంది మాధవక్క ముచ్చటిన్నోళ్ళు. కానీ ఎమ్మెల్యే మాధవక్క లెక్కనే ట్యాక్సులు కట్టేటోళ్ళందరూ ఆలోచన చేసి నిలదీస్తే అది గ్రామ పంచాయతీ అయినా మండల పరిషత్ అయినా రాష్ట్ర సర్కార్ అయినా బాధ్యతతోటి పనిచేస్తారు. దుబారా ఖర్చు తగ్గుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, తొందరగా అభివృద్ధి కూడా జరుగుతుంది అని అనవట్టిరు సామాజికవేత్తలు.
పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలి మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? ప్లీజ్ రా అబ్బా, ఒక్క 1000 రూపాయలు దండం పెడతారా? పైసలు ఎక్కడే లేవు అబ్బా, కాకపోతే ఒక 10 రూపాయల మిత్తి తీసుకున్నా మంచిరా, నెలకి ఎంత అయితే గంతిస్తారా? పైసలు అంటే నేను ఇంత నుంచి యువతలకి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరు వాడు దండం పెడతారు. అబ్బా ఓయా ప్లీజ్ రా, ఒక్క 1000 రూపాయలు రబ్బా ప్లీజ్. అగో ఏమైందే తాత, గాన్నను 1000 రూపాయలు అని గంటగానం బతిమలాడుతున్నావు దేనికి చెప్పు? కొంపదీసి తాగిన కాడ బాకీ కట్టేందుకు గిట్లా అడుగుతున్నావా ఏంది ముసలోడా? గంగ గయ్యాలైతే ఈశ్వరుడు ఏ ఎట్లా దునుకుతాడు అన్నట్టు, అరే నన్ను అర్థం చేసుకునే దానవు నువ్వే గీత మాట్లాడినాక ఇక మందేడు అర్థం చేసుకుంటారే. అలక తక్కువదానా, మాచిన ముఖం దానా, మురిగిన ముఖం దానా, మంది కొంపలు ముచ్చేదానా, నన్ను తాగుడు పాలు చేస్తావే? ఏ తలకాయ తిక్కనా ముసలోడా? ఎప్పుడు లేనిది ఈ పండుగ ముంగట 1000 రూపాయలు అని గంటగానే బతిమలాడుతున్నావు అంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పు? తాగేటందుకు లేవు కావచ్చు, అట్లా అడుక్కుంటుండే ముసలోడు అనుకుంటారు. మంది ఎవరు అనుకోరు, మాసిన ముఖం దానా, నువ్వు ఒక్కదాని అట్లా అనుకుంటావు. నువ్వు ఇంత వీక, నీతో నాకేదా పంచాది, నీ అలకదా లేకుడా. అరే ఒక 1000 రూపాయలు ఇరాంచో బాగా బతలాడించుకుంటాను ఎదురా. నీ దగ్గర లేనప్పుడు అయితే మంచిగా నన్ను బతలాడి పొక్కవాలి కదా ఆయనవా? ఇంత 1000 రూపాయలు అరే బుజ్జయ్, నువ్వన్న ఒక 1000 రూపాయలు ఏ పుణ్యం ఉంటే దండం పెడతా. అరే ముసలి నన్ను ఇంతకు రానిచ్చేటట్లు లేదే ప్లీజా. అగో 1000 రూపాయలు లేకుంటే ముసలి ఇంట్లోకి ఎందుకు రాని? అదే ముందుగా ఆ ముచ్చట చెప్పు. ఏం చెప్పాలనే, పోయినేడు బతుకమ్మ పండుగకు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రి సీతక్క ఇలువగల్ల బతుకమ్మ సీరు ఇస్తుందట అని అంటే ఆ ముచ్చటిని అరే లక్ష్మి సర్కార్ ఇస్తుందట ఆగరాదే అంటే అట్లా ఊకున్నది, అట్లా దాటేసిన. అంటే ఇంకా సీరు ఇవ్వకపోతే ముసలి నన్ను దండ తోముడు తోమింది. ఇక ఈ ఏడు 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి సారు మంత్రి సీతక్క చెప్పిన ముచ్చట్లు పట్టుకొని అరే ఈ ఏడు కూడా ఆగరాదే అని అన్నందుకు చీపిరిగట్టు అందుకొని తరుముతే ఇంకో ఇటు వెనక మరొకరికి వచ్చిన ఏం చేయాలి? అగో సర్కారు 2 మంచి మంచి చీరలు ఇస్తుందట అన్నప్పుడు నిన్నెందుకు కొట్టిందేటనే ముసల్ది? కొట్టకపోతే ముద్దించుకుంటుందా? సర్కారు అనుడే తప్ప ఇచ్చింది లేదా సచ్చింది లేదా? బతుకమ్మ సాలై 2 వద్దులు అవుతుంది. ఈ చీరలు నువ్వు ఎత్తనైనా చేసి నాకు ఈ బతుకమ్మ పండుగకు నువ్వు చీరలు కొనుక్కరావాలా, లేకుంటే ఇంత కథ కూడిపెట్టే లేదు ముసలోడా అని బలిపోయి ఇతర వారేసి నా కర్మ ఎవరికి చెప్పుకోను. అగో దానిదైనా ఏమందమటనే, మహిళా సంఘాలలో ఉన్న మహిళలందరికీ 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తుందట సర్కార్ అని మందందరూ చెప్పుకుంటున్నారు కాదే. ఓ 2 వద్దులు ఆగమన్న రాదు? అగ్గో ఆ ముచ్చట నేను కూడా చెప్పినే తిప్పులాడి. నేను ముసల్దాన్ని అయి కాటికి కాలు దాపే వయసులో నన్ను మహిళా సంఘాలు ఉంచుకుంటారా ముసలడా? నన్ను ఎప్పుడో పీకి పారేసులు అని ఇంకో 4-5 పీకింది. అయినా ఈ సర్కారు అయినా ఏం పడుతున్నట్టు ఏం పాడు అసలుకే అర్థం అవుతలేదు. అసలు బతుకమ్మ చీరలు ఇత్తరా అనేది తెలియదు, ఇయ్యరా అనేది తెలియదు, ఎవరికి ఇత్తరా అనేది తెలియదు, ఎప్పుడు ఇత్తరా అనేది కూడా తెలియదు. అసలు అధికారులకే తెలియదు. అట్నే తల్లి బతుకమ్మ చీరలు అనేటి ఇయ్యడు, ఇచ్చుడు ఇయ్యంది అనేది. బతుకమ్మ శాల 2 వద్దులైనా ఇప్పటి వరకు చీరల ముచ్చటే తెలుతలేదు అని అంటే ఇయ్యడు కూడా బతుకమ్మ చీరలకు మంగళం అన్నట్టే. ఏమోనే తాత, నువ్వన్నట్టు సర్కార్కి బతుకమ్మ చీరలు ఇచ్చే ఆలోచన ఉంటే ఈ పాటికల ఊళ్ళకు చీరలను పంపాలి. ఊళ్ళో ఎవరెవరు మహిళా సంఘాలలో ఉన్నారు అనేది ఓ లిస్టును విడుదల చేయాలి. ఆ ముచ్చటే కాదే తల్లి, సర్కారు ఒకవేళ మహిళా సంఘాలలో ఉన్న మహిళలకే బతుకమ్మ చీరలు ఇస్తాము అని అంటే మరి మహిళా సంఘాలలో లేని మహిళలంతా మహిళలు కాదా? వాళ్ళు బతుకమ్మలు ఆడారా? మన తెలంగాణ ఆడిబిడ్డలు కాదన్నట్ట. పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రేషన్ కార్ అట్లా పేరుండి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడిబిడ్డకు బతుకమ్మ చీరలను ఇచ్చింది. ఇప్పుడున్న సర్కారు ఏమో మహిళా సంఘాలలో ఉన్న మహిళలకే బతుకమ్మ చీరలు ఇస్తాము అని అంటే ఏందన్నట్టు, ఏం పద్ధతి అన్నట్టు. నువ్వన్నట్టు సగం మంది ముసలోళ్ళు మన బాపమ్మ లెక్కనే మహిళా సంఘాలలో లేరే. వాళ్ళకు కూడా బతుకమ్మ చీర రాకుంటే పాపం వాళ్ళు ఎంత నారాజు కావాలి ఏం కథ? అరే అసలు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఇటువంటి ఆలోచనలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ వాళ్ళు నాకు దొరికేది ఉంటే చెవులు బడిపెట్టి నా ముసలిదాని దగ్గరికి గుంజుకపోయి ఏమే సారు నా ముసలిది మహిళ కాదా, తెలంగాణ బిడ్డ కాదా, దీనికి ఎందుకు బతుకమ్మ చీరియరు అని అడుగుతుంది. అట్లా మా శివన్ గానికి మొన్ననే పెళ్ళి అయింది పిల్ల, వాని పెళ్ళాంటి మహిళా సంఘంలో పేరు లేదు. మరి అది కూడా ఆడిబిడ్డ కాదా, మహిళా సంఘాలలో లేకుంటే మరి దానికి బతుకమ్మ చీరియరా అని మంచిగా అడుగుదును. ఏం కథలో ఏం పాడో పోయి కర్మ పాడైపోను. తాత ఇంతకీ ఆ బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యరో కూడా తెలియదే. మహిళా సంఘాలకే ఆ చీరలు ఇస్తారనుకుంటే ఈ పాటికే ఐకేపీ సెంటర్లకు ఆ చీరలు రావాలి. ఓ రోజు అటు ఇటు ఆలస్యం అవుతుంది అనుకుంటే కనీసం వాళ్ళ లిస్ట్ అన్న ఐకేపీ లీడర్లకు రావాలి.
ఏది లేదంటే ఏడు కూడా బతుకమ్మ చీరల ముచ్చట గోడకేసిన సున్నం లెక్కనే అన్నట్టు అవుతుందా ఏంది? అబ్బబ్బబ్బబ్బా ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పిండ్రు ఈ చేయిపాచి పెద్ద మనుషులు. కేసీఆర్ సారి ఇచ్చిన బతుకమ్మ చీరలు ఏనుగులకు కట్టేదానికే అక్కరకత్తాని అని ఎక్కిరిచ్చిన రేవంతాలు సారు 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇస్తాము అని మాట్లాడిన మంత్రి సీతక్క. కనీసం ఆ కేసీఆర్ సారి ఇచ్చిన సొంటి ఏనుగుల గుడ్డలన్నీ ఇయ్యకపోతుంది, మీరన్న రంగుల గుడ్డలని ఇయ్యకపోతుంది. బతుకమ్మ పండుగ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది తల్లులారా తండ్రులారా, ఎవి మీరన్న బతుకమ్మ చీరలు? నా ముసల్దాని బాధని భరించలేకపోతానా, ఏమని చెప్పాలి నా ముసల్దానికి, అదన్నా చెప్పుర్రి మీరు. అనుకునే అన్ని అయితే అనే తాత అప్పో సొప్పో చేసి ఓ చీర కొనియకపోయినవే ముసల్దానికి పాపం. ఏడాదికి ఒక్కసారి వచ్చే దండి పండుగ కాదే బతుకమ్మ పండుగ. గదే నా బాధ కూడా. పోయినసారి బతుకమ్మ పండుగ కూడా గిత్తనే సర్కారు బతుకమ్మ చీర ఇస్తుంది కదనే లక్ష్మి ఆగానే ఆశ చూపెట్టి ఊకుండా పెడితే ఊకున్నది, ఇయ్యకపోతే ఈ పంత మండ చంపింది. ఈ ఏడు కూడా 2 రంగురంగుల బతుకమ్మ చీరలు వస్తాయట, ఆగే లక్ష్మి అని అంటే ఇనేటట్టు లేదు, ఏమో సంపుడు చంపింది. మీకు పుణ్యం అంటే నువ్వన్న ఒక 1000 రూపాయలు ఇయ్యే దండం పెడతాం. సరే గాని ఓ తాత ఆ 1000 రూపాయలు మన గలీజ్ గాని ఫోన్ పే చేస్తా, అడుక్కొని పోయి ముసల్దానికి ఓ మంచి చీర కొనిచ్చి. బతికిచ్చినవే తల్లి, లేకుంటే ఈ ఏడు పండుగ లెక్క ఉండకపోవు నాకు. అసలు ఈ ఏడు ఏం కాలమో ఏం పాడో అంటే ఉరికించుకుంటా కొడుతుంది, వాన పాడైపో. ఓ పంటల అందం లేవా, పత్తులల్లో ఇంటికి వచ్చేటట్టు లేదు, చేతుల సిల్లి గవ్వలేదు. పాపం బిడ్డలు ఏడు పండుగనంతా ఎంత జరుపుకుంటారో ఏవో లోకం మీద జనాలు. పోయిన సర్కారు వాళ్ళు ఒకటే చీర ఇచ్చిండ్రు, అది కూడా ఏమిటికి అక్కడికే రాని పాలిస్టర్ పేగి ఇచ్చిండ్రు అని చేతిపాటి పెద్ద లీడర్లంతా బగ్గనే విమర్శలు చేసిండ్రు. కానీ అదే చేతిపాటి అధికారంలోకి వచ్చినాక మొదటి ఏడాది ఒక్క చీర కూడా ఇయ్యలేదు. ఇక ఈ పారేమో మహిళా సంఘాలలో ఉన్న మహిళలకే ఇస్తామని అంటున్నారు. అది కూడా దసరా పండుగకు ముందుగాల ఒకటిచ్చి ఇంకో 2 నెలలు గడిచినాక ఇస్తారట అన్న వార్తలు వినొస్తున్నాయి. చూడాలి మరి కోసాకర్కి ఏం జరుగుతుందో. అభిమానులు లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులు లేనిదే దేవుళ్ళు లేరులే అని మంచిగా రాసిండు కదనోళ్ళ. అందరేమో కానీ సినిమాల మీదనైతే అభిమానులు ఎక్కడ లేని అభిమానం చూపెడుతుంటారు. కొత్త సినిమా రిలీజ్ కాగానే హార్డ్ కోర్ ఫ్యాన్స్ టాకీస్ ఎత్తు హీరోల కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి అన్నదానాలు రక్తదానాలు చేస్తుంటారు. ఇంకొందరు అభిమాన హీరోను కలిసేటందుకు పాదయాత్రలు సైకిల్ యాత్రలు చేసి పెయ్యి మీద పచ్చబొట్లు లేపించుకొని విగ్రహాలు పెట్టి గుడులు కట్టి అభిమానాన్ని దారవోతుంటారు. ఇక గిట్లా గీ డై హార్డ్ ఫ్యాన్ ఏం చేసిండో చూడుండ్రి. అభిమానం అంటే గీది కదా అని అంటారు పక్కా. ఓ అన్న మెల్లగా మొత్తుకోవే, గువ్వలు వాల్గేటట్టున్నాయి. మెడల గజమాలేసుకుని కాగితం చూపెడుతున్నాడు. వెనక మర్లయ్యవలో ఏలం పాటల పాట వాడినట్టే మొత్తుకుంటా అంటే అభిమానం అని అంటున్నారు అని పరేషాన్ కాకుండ్రోల్లో. ఆంధ్ర డిప్యూటీ సీఎం కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఇర్దలకున్నదని చౌటుపల్ కాడ ఒక టాకీస్లా మొదటి రోజు మొదటి షోకి మొదటి సీటుకు ఏలం పాట వేసిండ్రు. ఇక మనోళ్ళు కొంటారా చెప్పండ్రి, తండోపతండాలుగా తలరిపోయినరు. అగ్వసగ్గకు దొరికే టికెట్ ను అక్షరాల 1,30,000కు దక్కించుకున్నాడు. అటు దిక్కుండే పవర్ స్టార్ వీరాభిమాని ఆముదాల పరమేశు. ఓజీ టికెట్ల పండుగంటే చిన్నగుండొద్దని జబర్దస్త్ కమేడియన్ వినోద్ను పిలిపించి ఆయన చేట్ల మీదుగా టికెట్ ముక్క ఇప్పించిండ్రు. ఇక ఆయన అభిమానాన్ని తోపు తురుమని మెచ్చుకున్నాడు. ఈ టికెట్ పైసలను జనసేన పార్టీకి విరాళంగా పంపుతారట. మొన్నట్లా చిత్తూరులో ఒక ఆయన 1,00,000 రూపాయలకు టికెట్ కొని అభిమానం చూపెట్టిండు కదా, మన మాల కంటే ఎక్కువే ఉండాలని గీ పని చేసిండన్నట్టు. టాకీస్ అన్నలు, గీ అన్న సినిమా చూస్తున్నంతసేపు ఏసీలు ఆగకుండా చూసుకోండ్రి, కరెంటు పోకుండా జనరేటర్లు షాల్ చేసి పెట్టుకోండ్రి, మెత్తటి పర్పసొంటి కుర్సీ వేసి కూసోబెట్టిండ్రి నారాజు కాకుండా. అసలుకే టికెట్ కు బగ్గ ధర పెట్టిండు. మళ్ళా ఆయనతో సౌలతులు చక్కగా లేవని కెమెరాల ముంగట్టుకొచ్చి చెప్పిందంటే టాకీస్ కు వచ్చేటోళ్ళు కూడా బంద్ అవుతారు. 1000 రూపాయల లోపల దొరికే గా టికెట్కే గింత పెట్టిందంటే పవర్ స్టార్ తోని సినిమా చూసే టికెట్ పెడితే టాకీస్నే కొంటాడు కావచ్చు. హీరోలు చూస్తున్నారు కదా అభిమానులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు. అన్ని గల్లపెట్టలేసుకోకుండా వాళ్ళ ఆపదలున్నప్పుడు మీరు కూడా ఖర్చు పెట్టాలి మరి, సరేనా? కష్టాలలోన్న సాటి మనిషికి సాయపడాలనని, మనకు కీడు చేసినోళ్ళు కష్టాలలోన్న సాయం చేయాలని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు. సాయం చేయకున్నా మంచిదే గాని అపాయం చేయొద్దని ఇప్పటోళ్ళు చెప్తున్నారు. కానీ అవన్నీ మాకేం బట్టాయి, మా కథ వేరే ఉంటదని వీళ్ళేం పని ముంగటేసుకున్నారో చూడుండ్రి.
అర్రర్రే మస్తు కష్టపడుతున్నారు, ఎర్రటెండెలా గోసపడుతున్నారు. పాపం గీ పెద్ద మనిషి అయితే ఒక్క తీరుగా తిప్పల పడుతున్నాడు. ఓ పిల్లగా ఓ చెయ్యయ్య రాదు, సర్కారోళ్ళకి చెప్పి తొవ్వ మీద ఒక సిగ్నల్ పెట్టియాల్సిందే పోన్రి. తొవ్వెంబడచ్చే బండ్లు దాకకుంటుంటాయి. చిన్న చిత్క ముసలి ముత్క పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా మూటలు మోస్తుంటే వీళ్ళని పాప పొల్లని సొట్లు పెడుతున్నారని గరానికి రాకుండ్రి. ఇల్లు వేసిన పనేందో తెలిస్తే మీరు కూడా ఓ 2 సొట్లు పెడతారు. ఏలూరుకెంచి హైదరాబాద్కు పోతున్న కొబ్బరి బోండాల లోడు డీసీఎం వ్యాను సూర్యాపేట జిల్లా రాయన్గూడెం కాడికి రాగానే పల్టీ కొట్టింది. డ్రైవర్ అన్నకు చిన్నగా దెబ్బలు కూడా దాకినాయట. చుట్టుముట్టలు దావకానకు వేసుకపోయినరట డ్రైవర్ అన్నను. ఈగాడెవ్వలు లేంది చూసి తొవ్వంటి పోయే జనాలు కొబ్బరి బోండాలను పోతం పెట్టిండ్రు. సంచులు తెచ్చుకొని మరి దొరికిన కాడికి దోసుకపోయిండ్రు. 2 లక్షల రూపాయల మాల్గా అయిపోయిందట. వ్యాన్ కూడా వేసుకపోయేటోళ్లే గాని సంచిలా పట్టదని ఇడిసబెట్టినట్టున్నారు. మహేష్ బాబు కలేజ సినిమాలో చూపెట్టినట్టు చూసేది చూడంగానే లారీ కొబ్బరి బోండాలు కథం పట్టించిండ్రు. ఇసొంటి చూసినప్పుడే మనుషులు మానవత్వాలు మర్చిండ్రని అనిపిస్తుంటదుల్లా. పాపం ఓ దిక్కు టక్కరై మనిషి ఆపదలుంటే కొందరు మాత్రం ఇవ్వలేడబోతే మాకేంది, మేం మాత్రం మా తాత సొమ్మేదో దోసుకపోతాం అన్నట్టే కొంతమంది ఇట్లా ఏత్తుంటారు. షా ఏం మనుషులో ఏందో పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.